నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా ఒకప్పుడు వీళ్ళు పొద్దున్న లేస్తే అందరితో సెల్యూట్లు కొట్టించుకొని నమస్తే సార్ అని వంగి వంగి దండాలు పెట్టించుకొని పెద్ద పెద్ద కాన్వాయ్లో తిరిగితేసరికి ఇప్పుడు ఒకటేసారి అన్ని పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిపోయింది వీళ్ళకు. ఏం చేయాలో అర్థమైతలేదు. మరి సరే, మరి మీరేం అవినీతి అక్రమాలు చేయలేదు కదా, మరి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు కదా, వచ్చి అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. మీ అయ్యి ఎందుకు వస్తలేడు? 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మీ ఇంటికాడ నుంచి అసెంబ్లీ. ఆడికి వస్తేందుకు సడుగులు వేస్తలేదు మీ అయ్యకు. కానీ ఈ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండ పోతానికి సడుగులు వేస్తుంది. ఆడి పోతానికి కాలు వస్తాయి. నువ్వు సక్కమైన పోతే మరి అసెంబ్లీకి వచ్చి చెప్పుకోరాదు. ఇంకా ఏమంటాడు ఈ కేటీఆర్? నిన్న ఏమంటాడు, మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా మేడిగడ్డలో ఒక చిన్న బ్యారేజీకి కుంగొచ్చింది, దాన్ని వీళ్ళు పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటుండు. నీకు కొంచెమన్నా ఏమైనా తెలివి ఉందా? చదువుకున్నావు కదా, ఓ పెద్ద ఇంగ్లీష్ వచ్చని పెద్ద ఏతులు కొడతావు కదా. ప్రజలారా, ఇప్పుడు మీ వీడియో చూసే దాంట్లో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? మనం ఒక చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. వీళ్ళు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి 60,000 కోట్లు అయితే దాన్ని 1,10,000 కోట్లకు పెంచి మీరంగా 50,000 కోట్లు మింగిరు. సరే, అది పోని మరి అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి? కట్టిన 3 ఏళ్లకే పోతుండొచ్చునా? ఒకవేళ ఇదే ప్రాజెక్టు కనుక కాంగ్రెస్ వాళ్ళు కట్టి ఈ విధంగా పిల్లలు కుంగిపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత రాద్దార్థం చేసేటోళ్ళు, అవునా కాదా? మరి సరే, అది కొంచెం లోపమే, మరి పోయి చెప్పరా దానికి? ఎందుకు మోకం లేదు? అహంకారం అడ్డొస్తుందా? ఇగో అడ్డొస్తుందా? నువ్వు చేసింది అచ్చమైన పనిని ఇంకా సిగ్గు లేక కవర్ చేసుకుంటున్నావు. ఇంకా ఇప్పుడు పోయేది మళ్ళీ కొత్త సెంటిమెంట్ను రగలుదామని పోయి నల్గొండల కృష్ణా జిల్లాల మీద మీటింగ్ పెట్టినంటే మరి గాడ చెప్పేదేదో అసెంబ్లీకి వచ్చి చెప్పరాదు? అదే ముచ్చట. ఒక సీనియర్ సభ్యులు అని నీ సలహాలు కావాలని అంటురుగా ఓ పక్కాలు కాంగ్రెస్ వాళ్ళు, పోయి సలహాలు ఇవ్వరాదు? నీకెంత టైం అని ఇస్తున్నారు కదా, ఎంతసేపు మాట్లాడిన మైక్ కట్ చేయని అన్నారు కదా, అన్ని రకాలుగా ఫెసిలిటీ ఇస్తున్నారు కదా, పోతందుకు ఏం రోగం? ఎందుకు ఈ డ్రామాలు? మళ్ళా చిచ్చు పెడదామనా? మళ్ళా ప్రజల సెంటిమెంట్ వాడుకొని మళ్ళా పబ్బం కట్టుకుందామనా? అంతే కదా. సీతక్క అన్నది కరెక్టే. మీరు ఏమైనా కానీ సెంటిమెంట్ ముందలేసుకుంటారు. ఏమన్నా ముందలేసుకొని మీరు అధికార పీఠాలు ఎక్కుతారు. మీకు ఏమైనా శివరాజకీయాలు కావాలి. మీకు ప్రజల సెంటిమెంట్తోనగా ఆడుకుంటారు. ప్రజలారా, నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఇలాంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా. నేను అందరి ఛానల్ లాగా నేను పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టకపోవచ్చు, అంత పెట్టుబడి లేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. మీరు కూడా సహకరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.